వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అమర్ ఏఎస్కే గేమింగ్. సో గైస్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే 2000 years later. మరి నేను 1v2 ఆడదరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 5 years later. నువ్వు 1v2 సరే కానీ రూమ్ క్రియేట్ చేస్తావు మరి, ఓకేనా? సరే బ్రో. అరే బ్రో, ఈ బ్రోని డిలీట్ చేయరాదురా. రే ఆ బ్రో కూడా ఆడతారంటరా, ఏం కత్తి ఆడి రే వద్దురా, నేను ఆయన యాడ్ చేయ కానీ ఫస్ట్ అయితే రూమ్ అనేది క్రియేట్ చేద్దాం. సో గైస్ ఇంకెవరైతే మన ఛానల్ చూస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ పక్కన గంటను అయితే ఆల్ మీద టైప్ చేసుకొని పెట్టుకోండి. సో గైస్ ఫాస్ట్గా అయితే నేను ఇచ్చిన టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. నీకైతే రీడింగ్ కోడ్స్ అనేది కంపల్సరీ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ గైస్. చాలా మంది అయితే మనకైతే గ్రో అనేది ఫాస్ట్గా వచ్చింది. 20 సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్గా అనేది అయిపోయారు. అట్లనే మీరైతే 100 సబ్స్క్రైబర్ దాకా చేస్తేనైతే మీకైతే ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ఉంటుంది గైస్ కంపల్సరీ. సరే ఓకే గైస్, మీ అందరూ తెలుసు అనుకుంటా. అరే మోహన్ అయితే ఇప్పుడు రూమ్ అయితే స్నైపర్ పెడుతున్నాను, మరి ఆడుతావు కదా కంపల్సరీ చెప్పి. అన్ని గన్స్ వస్తాయి, నువ్వైతే ఓన్లీ అదే తీసుకో, ఓకేనా? ఏంటి మమ్మీ ఎవడు? రే మా ఫస్ట్ అయితే నువ్వు రూమ్ క్రియేట్ బాబు ఉర్రకరజరా. సరేలే సరే కానీ ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆ రూమ్ అరేంజ్ చేద్దాం. 13-15 రౌండ్స్ పెడతాం. ఓకే 15 రౌండ్స్ పెడదాం. సో గైస్ ఇంకెవరైతే మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ నాకు డౌట్ గైస్, వ్యూస్ వచ్చేసరికి ఏంటంటే దగ్గర 1.0K దాకానైతే నా వ్యూస్ వెళ్ళాయి. కాకపోతే అలా సబ్స్క్రైబ్ చేసుకుని జస్ట్ 54 మెంబర్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే మా ఎవడో రిక్వెస్ట్ రూమ్ నన్ను ఇన్వైట్ చేస్తున్నాడు రా, ఏంది అసలుకు? నన్ను ఎవడో ఇన్వైట్ చేస్తాడు అసలుకు? రే ఉంటారు కదా అందుకే కొంచెం క్రేజ్ ఉంటారు ఎక్కడైనా. Okay. 5 years later. అంతే అంటావారా? కంపల్సరీ వస్తుందంట క్రేజ్ అట్లనే. రే వస్తుందిరా, ప్లీజ్ ఆడ మంచి రూమ్ క్రియేట్ చేయరా. రీ ఆల్రెడీ క్రియేట్ చేసిన చూడరా ఫస్ట్. అరే వీడియో ఇన్విటేషన్ దాంట్లో మనమేనా కదా. సరే ఏం కాదు. అరే 1v2 ఎట్లా కొడతారా నేను? సరే నో ప్రాబ్లం గైస్, మీరు అందరైతే వెయిట్ చేస్తున్న 1v2 ఛాలెంజ్ అయితే వచ్చేసింది అనమాట. ఇద్దరినైతే లేపి పడగొట్టేద్దాం. ఇద్దరినైతే లేపి పడగొట్టేద్దాం. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే రౌండ్ అయితే స్టార్ట్ అయిందో. సరే ఇప్పుడైతే మనం ఇద్దరినైతే లేపిద్దాం. ఎందుకంటే ఆన్ రోజులు అయింది గైస్, మనం ఇది ఆడి కూడా కొంచెం అయితే హ్యాంగ్ అవుతుంది. నో ప్రాబ్లం అబ్బా. గైస్ ఈ హెల్మెట్ అంటే ఎవరికి ఇష్టమో, ఓల్డ్ ప్లేయర్స్ అంటే చాలా ఇష్టం బ్రో. మా ఇష్టం అది చెప్పలేము అన్నట్టు. ఎందుకంటే అప్పుడు దీనికి వాల్యూ లేదు కానీ ఇప్పుడు ఉందబ్బా. మళ్ళీ దీన్ని రిటర్న్ ఇచ్చేసరికి దీని వాల్యూ పోద్దు అనుకుంటా నాకు తెలిసి చాలా వరకు. అంటే మరీ అంత వాల్యూ అప్పుడు లేకపోయినా కొంచెం బాగుండే. సో ఇక్కడ ఎక్కడున్నారు అబ్బాయి లవ్ పడట్లేదు వీళ్ళకైతే. దగ్గరికి వస్తే హెడ్ షాట్ కూడా నేను చూస్తానా. అరే యార్ గ్లూవాల్ క్లిక్ అవ్వట్లేదు గ్యాస్, అస్సలు క్లిక్ అవ్వట్లేదు. అరే యార్ వెనకొచ్చిండు. సో గ్యాస్ ఇప్పుడు ఎట్లైనా వీళ్ళిద్దరిని కొట్టేసారు. అరే ఏంటి మమ్మీ ఎవడు? 2000 years later. సో ఏం పర్లేదు మా, మనమైతే ఈ రౌండ్ అయితే మొత్తం వెళ్ళిపోవాలి డైరెక్ట్, మనమే గెలిచేస్తాం. సో M188 ప్లస్ డజరీలు అయితే తీసుకున్నా, హెల్మెట్ కూడా అయితే తీసుకున్నా. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాచ్ మనం గెలుస్తామో గెలువో కింద కామెంట్లో పెట్టండి గైస్, ఓకే? A few moments later. సో గైస్ ఇది కంపల్సరీ అయితే మనదే. మన మూవ్మెంట్ స్పీడ్ చూస్తే మ్యాచ్ అయితే కంపల్సరీ మనకే వస్తుంది అనిపిస్తుంది గైస్. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనిమిస్, హలో బ్రోస్ ఎక్కడున్నారు? ఎనిమిస్ అనద్దు, మన బాట్ నా కొడుకులు ఎక్కడున్నారు?
సో గైస్ వీరైతే దగ్గరికి అయితే వస్తున్నారు. ఓకే, ఒకడైతే కోబ్రా గాడు అయితే అటు సైడ్ పోతున్నాడు, మన విక్రమ్ బ్రో వచ్చేసి అటు సైడ్ వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ కూడా వస్తున్నాడు, అటు పక్క కూడా వస్తున్నాడు. అబ్బా క్రిటికల్ సిచ్యువేషన్ ఇట్లా స్పేస్. సో ఓకే, ఇక్కడైతే కొంచెం హ్యాంగ్ అవుతుంది. అరే యార్ నాకైతే పింగ్ వస్తుంది. సో నో ప్రాబ్లం. ఇక్కడైతే అరే యార్ అరే యార్ ఇటు వెనక నుండి కొట్టినాడయ్యా సామి. A few moments later. నాకు భయం అవుతుందిరా. ఓకే, నో ప్రాబ్లం గైస్. ఈ మ్యాచ్ అయితే కంపల్సరీ మనమే కొట్టేసారు. ఆల్రెడీ 2 మ్యాచెస్ వాళ్ళు కొట్టేసిల్లబ్బా. చాలా అంటే చాలా టెన్షన్ అవుతుంది నాకైతే. ఓకే, నో ప్రాబ్లం. ఇంకెవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటకి అయితే హెడ్ షాట్ కొట్టేసేయండి. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే మనం ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే చాలా అంటే చాలా లెంతీగా ఉంటుంది, మీకు కూడా నచ్చదని. ఓకే, ఇక్కడైతే నా ముందరైతే ఒకటి ఉన్నాడు. ఓకే, వీనికి అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు అబ్బా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే బ్రో, ఇక్కడైతే వీడు అటు సైడ్ వెళ్తున్నాడు, ఇటు వచ్చిండు. అరే యార్ గ్లూవల్ హ్యాండ్స్కి రా బ్రో, నిజం చెప్తున్నా నాకైతే చాలా అంటే చాలా హ్యాంగ్ అవుతుంది. సో మీకైతే ఇలాంటి హ్యాంగింగ్ ఉంటే ఫస్ట్ అయితే మీరు మొబైల్ మార్చుకోవాలి బాబు. ఓకే, నేను కూడా మారవాలి ఫస్ట్ అయితే. ఇది మన ఛానల్ కొంచెం అప్డేట్ కావాలని నేను కూడా అవుతున్నా, లేకపోతే ఎప్పుడు అయిపో. సో గైస్ ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేవు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కన నీకు ఇప్పుడు హెడ్ ఎట్లా పడుతుందో అట్లా పడాలి మీకు. సో ఇక్కడనైతే వాడైతే అటు ఇటు వెళ్తున్నాడు గైస్, నాకైతే ఏం అర్థమైతే లేదు. ఓకే, వీడైతే అరే యార్ వీడికి కనెక్ట్ అవ్వట్లేదు అబ్బా, నిజం చెప్తున్నా అసలు కనెక్ట్ అసలు కావట్లేదు. అసలు నాకు వచ్చి ఏంటంటే అంత గ్లిచ్ అవుతుందా లేదంటే మొబైల్ అయినా హ్యాంగ్ అవుతుందా నాకు ఏం అర్థం అవ్వట్లేదు అంత కరెక్ట్గా. ఓకే, ఇక్కడైతే వీడు ఇక్కడ ఉన్నాడు. అరే యార్ తిరగట్లేదు అబ్బా. బ్రో ఆడైతే కిందికి దూకేసినాడు. ఒక్క నిమిషం ఆగండి, ఈయనకి ఇప్పుడు డెజర్ట్కి వెళ్తానే. 1 2 అరే యార్ బ్రో మనల్ని వెనక నుండి కూడా అరే యార్ కొట్టేసిండబ్బా సా. సో ఓకే గైస్, నో ప్రాబ్లం. ఈ రౌండ్ అయితే కంపల్సరీ అయితే మనదే అనుకుంటా. ఓకే, మనం అయితే ఈ రౌండ్ అయితే అస్సలుకి వీసి పెట్టేది అయితే ఛాన్స్ అయితే అస్సలుకి ఇవ్వము. ఓకే, ఇంకెవరైతే లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా కంపల్సరీ చేయండి. 100 సబ్స్క్రైబర్కి మనమైతే ఇంకో 50 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోద్ది. ఫాస్ట్గా అయితే ఇంకో 50 సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే గ్లూ వాల్ అయితే వేసుకున్నాడు. ఓకే, ఇక్కడైతే కోబ్రా బ్రో అయితే వచ్చిండు మన విక్రమ్ బ్రో. ఓకే, ఇక్కడైతే నో ప్లేయర్ అయితే వీడైతే బ్రో నిజం చెప్తున్నా వీడైతే అసలు అంటే ఇది ఆఫ్లైన్ వీడియో. సో చూడండి ఇప్పుడు ఎంత మెల్లగా కొడుతున్నాం అని, నిజం చెప్తున్నా అసలు వీడైతే ఆఫ్లైన్ ప్లేయర్ అబ్బా, చూడండి అబ్బా సా. ఓకే అయిపోయింది, ఇంకా వీడు ఒక్కడే ఉన్నాడు. వీని ఒక్కనైతే ఈజీగా కొట్టేసేయచ్చు. ఓకే, అరే యార్ కరెక్ట్ కాలే బ్రో. ఓకే, ఫ్రెండ్ నుండి అయితే వెళ్దాం. ఒక్క నిమిషం బ్రో, షార్ట్ రేంజ్లో రివ్యూ ఇస్తాను. అరే యార్ బ్రో నిజం చెప్తున్నా అసలు ఏం కొంచెం కిందికి పెడితే అబ్బా బ్రో నిజం చెప్తున్నా నాకు చాలా అంటే చాలా హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏది ఉన్నాడు. అరే యార్ గ్లూ వాల్. ఈ బ్రో నిజం చెప్తున్నా హుడ్ స్పీకర్ వాడితే మాత్రం చాలా అంటే చాలా భయం అవుతుంది నాకైతే. అది మళ్ళీ లాంగ్ రేంజ్కి వెళ్తే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే గైస్, ఇక్కడైతే మనం గ్లూ వాల్ వేసుకుని 1 నిమిషం అయితే కవర్ వేసుకున్నాం. 1 నిమిషం నాకైతే మెసేజెస్ వస్తున్నాయి. ఇంక అంతలో అయితే మీరైతే ఇంకేమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్కరికి అయితే కంపల్సరీ అయితే షేర్ చేయండి బ్రో. మనం అయితే రీడింగ్ కోడ్స్ ఇస్తాము, అది కూడా 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత. సో బ్రో ఇంకెవరైతే వీడియోస్ చూసి కూడా అస్సలు వెళ్ళకండి బ్రో. అట్లా చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓ మై గాడ్ బ్రో, మాటలలో ఉండే అయితే మనం అయితే అవుట్ అయిపోయాము. ఓకే బ్రో, మనమైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. సో ఓకే బ్రో, మనమైతే నెక్స్ట్ రౌండ్కి అయితే ప్రమోట్ అనేది అయిపోయామన్నమాట. సో ఈ రౌండ్ అయితే కంపల్సరీ ఈ రౌండ్ అయినా కొట్టాలి బ్రో. అసలు అయితే మొత్తం అంతా ఘోరంగా అయితే అన్నాయి. అసలు మొత్తం వాళ్ళు 0-4లో పెట్టి కొడుతున్నారు బ్రో. కంపల్సరీ నాకు తెలిసి మనమే గెలుస్తాం. ఈ రౌండ్ అయినా కంపల్సరీ మనదే విజయం అవుతుంది. మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబులు చేసేయండి అమ్మా. మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబులు చేసేస్తే హెడ్ షాట్లు పటపట వలిగిపోతాయి అంతే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 2000 years later. సో గైస్, మనమైతే గ్లూ వాల్ ఇటు సైడ్ వేసి అయితే ఆ ఇంట్లో నుండి అటు సైడ్ పోతే కొంచెం మనకు ఈజీగానే అయితే ఎనిమిస్ కిల్ చేసేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఓ మై గాడ్ బ్రో నిజం చెప్తున్నా మొబైల్ అయితే చాలా అంటే చాలా హ్యాంగ్ అవుతుంది. ఎప్పుడంటే మొన్న లైవ్ పెట్టినప్పటి నుండి చాలా అంటే చాలా హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే అరే యార్ ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఈయనకి అరే యార్ 91 పడ్డది అబ్బా సా. ఇప్పుడు నీ హెడ్ రా బాబు, డైరెక్ట్ పుచ్చ వలిగిపోయింది. అరే యార్ బాయ్ సా, బెడ్ వలగొట్టిండు దొరా.
సో బ్రో వీడియో అయితే చాలా లెంతీగా ఉండకూడదు అయితే నేనైతే కొంచెం షార్ట్గానైతే చేసేసాను అన్నమాట. ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీనికైతే పుచ్చ వెళ్ళిపోయింది. ఓపీ బ్రో, ఓ మై గాడ్, హెడ్ అయితే నార్మల్గా వాళ్ళేది మనకైతే ఇప్పుడు. ఓకే దెన్ ఇక్కడైతే ఇంకొక లాంగ్ రేంజ్లో ఉంటాడు బ్రో, ఆడ ఈ నెట్లు కొట్టాలి నాకు అర్థం కాదు బ్రో ఈ విక్రంగానే, నిజం చెప్తున్నా చాలా అంటే చాలా కష్టం. ఓకే ఇట్లా అంటే కాదు బ్రో, ఒకసారి ఏమో నార్మల్గా ఆడతాడు, ఒకసారి కోపంలో బాగా ఆడతాడు బ్రో. ఏమో ఇప్పుడైతే నార్మల్గా ఆడతాను అనిపిస్తుంది, కానీ మ్యాచ్ అయితే మనమే కొట్టేసేయాలి. ఓకే బ్రో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రో అరే యార్ మొత్తం అయితే బ్లడ్ అనేది తీసేసిండబ్బా. ఓ మై గాడ్ అరే యార్ గ్లూవల్ సరిగ్గా ఓ మై ఓకే 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 బ్రో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హెడ్ షాట్ పడేటట్టు ఉందబ్బా. కవర్ ఫైట్ ఆడదాం, మనం కవర్ ఫైట్ తీసుకుందాం. అరే యార్ బ్రో గ్లూవల్ అంతా ఇట్లా ఉంది, మనకి ఇది అసలు సెట్ కావట్లేదు. అరే యార్ హెడ్ కొట్టేశాడయ్యా. మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో గైస్ వీడియో ఎడిటింగ్ అయితే ఎలా ఉందో చెప్పండి, ఎందుకంటే కొంచెం మనం కూడా స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కొంచెం మంచిగా చేసిన, ప్లస్ ఏంటంటే మనం బ్యాకప్ కూడా మంచిగా ఇచ్చేసినాం. సో గైస్ ఇక్కడైతే మళ్ళీ అయితే ఈ రౌండ్ కూడా అయితే మనమే కూడా వస్తామని అయితే అనుకుంటున్నాం. సో గైస్ ప్లీజ్ ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటకి అయితే హెడ్ చూడండి. ఓకే దెన్ గైస్ ఇంకెవరైతే నా దగ్గర నుండి రీడింగ్ కోర్స్ కావాలని అనుకుంటున్నారు ప్లీజ్ ఫాస్ట్గా అయితే చెప్పిన అదైతే కంప్లీట్ చేయండి అబ్బా, సరేనా? సో గైస్ ఈ వీడియో మొత్తం అయితే మంచిగా ఎడిటింగ్తో అయితే ఇట్లా చేద్దామని అయితే చాలా అనుకుంటున్నాను గైస్. ఒకవేళ మీకైతే ఇలాంటి ఎడిటింగ్తో చేయాలన్నా లేకపోతే నార్మల్ వాయిస్ ఓవర్ ఇచ్చి నార్మల్ మీమ్స్ పెట్టి చేయాలని అయితే కింద కామెంట్లో పెట్టేసేయండి. సో గైస్ ఇక్కడైతే వచ్చేసిండే బాబాయ్, సరే ఈ బాబాయ్కి అయితే ఒక హెడ్ అయితే పడిపోతుంది అంతే. సో గైస్ ఇక్కడైతే కొంచెం హ్యాంగ్ అవుతుంది, ఓకే నో ప్రాబ్లం. బయటికి రా అరే యార్ వీడు వస్తలేడు అబ్బా, కొంచెం అయితే కవర్లు ఉందాం మనం ఎందుకైనా మంచిది. ఓకే ఇక్కడైతే అరే యార్ వీడు మొత్తం స్కానర్ లిస్ట్ పెడతాడు దూరా, ఓరే వీడు పోతాడు. అరే యార్ ఇక్కడ లాంగ్ రేంజ్ కనెక్ట్ కాదు కదా. ఓకే గైస్ ఇక్కడైతే ఏంది బ్రో ఇవన్నీ అసలు అర్థం కావట్లేదు. ఓకే ఫస్ట్ అయితే మీదికైతే వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడైతే మీదికి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ గైస్ గల్లీగా చెప్తున్నా, ఇక్కడైతే ఇక్కడనే ఉన్నాడు, కథం హెడ్ షాట్ పట్టసే. అయితే మనమైతే ఇక్కడైతే క్లాక్ టవర్కి వచ్చేసినాం అనమాట. క్లాక్ టవర్ సేమ్ గన్స్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ని అయితే చాలా అంటే చాలా తక్కువ మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ గైస్ ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే ఇంకోటి ఏంటంటే లైవ్ అనేది అయితే పెడతానంటే ఈ సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కదా, అందుకని లైవ్ అనేది అయితే స్టార్ట్ చేయట్లేదు. ఒక బ్రో అయితే కామెంట్, నాకు డౌట్ బ్రో మీరు కామెంట్ చేసి అట్నే ఉంచితే ఏమవుతుంది బ్రో, ఒక 5 minutesకే మీ కామెంట్ అనేది అయితే మీరే డిలీట్ చేసుకుంటున్నారు. అట్లనైతే అస్సలు చేయకండి బ్రో, అందరు చూస్తేనైతే ఏం కాదు కదా. 2000 years later. సో గైస్ ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనం ముందైతే 8 బ్రో టప్ అసలు హెడ్ షాట్ అయితే పడిపోయింది బట్ పిల్లలకి అయితే. సో గైస్ ఇంకెవరైతే హెడ్ షాట్ అయితే నచ్చితే కింద కామెంట్లో పెట్టేసేయండి #హెడ్ షాట్ అని. సో గైస్ ఇంకెవరైతే మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ బ్రో లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. ఎన్నిసార్లు అడుగుతున్నాను అంటే ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి అబ్బా, ఎందుకంటే చాలా అంటే చాలా ట్రై చేస్తున్నా బ్రో, మీరు కూడా కొంచెం అయితే నేను కూడా కొంచెం ముందటికి వెళ్తాను. ఏంటి మమ్మీ ఎవడీడు?
సో గైస్ ఇక్కడైతే మనకైతే ముందటనైతే ఎనిమిది అయితే అవపడ్డాడు. సో ఓకే కోబ్రా అయితే వచ్చేసినాడు. సరే బ్రో ఈ బ్రోకి అయితే 1 ట్యాప్ అయితే ఎట్లా కూడా చూద్దాం. ఓకే కంపల్సరీ అయితే మ్యాచ్ ఇది కూడా మనదే. ఓకే బ్రో హెవీగో. అరే యార్ మిస్ అవుతుంది అబ్బా, ఎట్లా కొట్టినా అస్సలు సెట్ కావట్లేదు. సరే ఓకే నో ప్రాబ్లం, దగ్గర వెళ్దాం. అరే యార్ ల్యాగ్ అబ్బా. సో గైస్ ఇంకెవరైతే మన ఛానల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే బ్రో ఈ బ్రో అయితే లాంగ్ రేంజ్ బాగా వెళ్తాను బ్రో. ఓకే హెడ్ కనెక్ట్ అయింది, కొంచెం కనెక్ట్ అయింది, ఆల్రెడీ బ్రెడ్ తీసేసిన బ్రో. ఇంకొంచెమే బ్రో, దగ్గర రా బ్రో, దగ్గర రా. అరే యార్ ఈ బ్రో ఏంటంటే లాంగ్ రేంజ్ బాగా ఆడుతాడు బ్రో, నేనైతే చాలా గమనించిన. ఓ బ్రో నాకైతే ఫోన్ కొంచెం లాగుతుంది. ఓకే నో ప్రాబ్లం. సో గైస్ ఇంకెవరైతే ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. ఇక్కడైతే నాకు డౌట్ ఒక్కోసారి గ్లిచ్లు ఎందుకైతే సరే ఇప్పుడు ఇది హెడ్. అరే యా ప్రతిసారి మిస్ అవుతుంది ఇందబ్బా నాకు అసలుకు. A few moments later. సో బ్రో ఓకే బ్రో నో ప్రాబ్లం. ఇక్కడైతే ఎనిమి అయితే అటు ఇటు. అరే యార్ నాకు అసలు ఇది బ్రో ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఈ బ్రో అయితే ఏడబ్ల్యూఎం వాడుతున్నాడు, ఎందుకు అర్థం కావట్లేదు బ్రో. నాకు డౌట్ బ్రో మనం పెట్టింది ఓన్లీ హెడ్ షాట్స్, కాకపోతే ఈ బ్రో వచ్చేసి ఏంటంటే చాలాసార్లు ఈ గన్ అయితే వాడుతున్నాడు. సరే ఓకే నో ప్రాబ్లం బ్రో. ఇట్రా బ్రో అయితే అస్సలుకి ఇటు రావాలి. అసలు హెడ్ కొడదామంటే ఒకటి కూడా కనెక్ట్ అవ్వడం అయితే అస్సలుకి లేదు బ్రో. ఎంత ట్రై చేసినా అస్సలు కావట్లేదు. సో ఓకే ఇట్ ఈస్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్ నా. కంపల్సరీ అయితే ఇప్పుడు హెడ్ పడాలి. అరే యార్ బ్రో అస్సలు పడట్లేదు బ్రో. ఈ మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారో కింద కామెంట్లో పెట్టండి బ్రో. ఎస్ ఆర్ నో అని పెట్టండి. ఎస్ అంటే గెలుస్తాను అన్నట్టు, నో అంటే గెలవను అన్నట్టు. సో ఈ మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారో అనేది చాలా భీకరమైన యుద్ధంలా మారిపోతుంది. సో ఇంకెవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. ఈ బ్రో అయితే కొంచెం కవర్లోనే అయితే వెళ్ళిపోతున్నాడు బ్రో. మీరైతే గమనించి ఉంటారు గైస్, ప్రతి ఒక్కసారి అయితే ఏంది బ్రో ప్రతిసారి వీడియోని అయితే మినిమైజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ నచ్చాలి కదా బ్రో. అందుకని అయితే కొంచెం చిన్న చేస్తున్నాను, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఓకే మీకైతే గేమ్ ప్లే అంటే ఇంపార్టెంట్ కదా, అందుకేనైతే అట్లా పెట్టేసిన. సో గైస్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఏంటంటే మంచి జోక్స్తో అయితే చేద్దామని అనుకుంటున్నాను గైస్. ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్లీజ్ కిందనైతే ఎస్ఎస్ అని కామెంట్ స్పామ్ చేయండి గైస్. మొత్తం #ఎస్ఎస్ అని కామెంట్ చేయండి. ఎస్ అంటే వైఎస్ఏ అండి, ఎస్ అని కాదు. ఓకే వైఎస్ అని ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. ఎవరికైతే ఫన్నీ వీడియోస్ అయితే కావాలో, ఇంకొకరికి ఏంటంటే గేమ్ ప్లే వీడియోస్ కావాలో, ఎడిటింగ్ కొంచెం మంచిగా ఇప్పుడు కంటే ఇంకా అదిరిపోయేటట్టు అయితే ఎడిటింగ్ అనేది వీడియో అయితే అప్లోడ్ చేయకైతే కంపల్సరీ జరుగుతుంది. సో గైస్ ఎవరికైతే ఇంట్రో ఎవరికి నచ్చిందో ప్లీజ్ బ్రో, ఇంట్రోను ఇప్పుడు ఎడిటింగ్ ఎవరెవరికి నచ్చిందో ప్లీజ్ అయితే ఒకసారి అయితే కిందనైతే కామెంట్ పెట్టండి. ఓకే నాకైతే ఓకే బ్రో, ఎందుకంటే నేను ఇంగ్రీడియంట్స్ నాకు నచ్చుతుంది, కాకపోతే మీకు నచ్చాలి కదా, అందుకే మీరు నచ్చాలని నేనైతే అవుతున్నా. ఓకే హియర్ ఈజ్ నో ఎనిమీ బ్రో. ఎనిమీ ఎక్కడున్నాడు బ్రో, అసలు కోపడట్లేదు. సో మీకు కోపడితే చెప్పండి, దారి తప్పిపోయినట్టున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 2000 years later. సో గైస్ మనకైతే ఎనిమిది అయితే దొరికిస్తాడనమాట. ఇక్కడనైతే డ్రాప్ కన్ అయితే ఉన్నాడు. సో ఓకే వీనికి అయితే హెడ్ పడాలి. అరే యార్ ప్రతిసారి మిస్ ఎందుకు అవుతుంది అబ్బా, నాకు అర్థం కాదు. ఇది ఫోన్ ప్రాబ్లమ్ లేదా నా ప్రాబ్లమ్ అసలు అర్థం అవుతలేదు. సరే నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే బ్రో మీరైతే గేమ్ ఆడేటప్పుడు అయితే చాలా వరకు అయితే ఏం చేస్తున్నారంటే పౌడర్స్ ఆడుతున్నారు బ్రో. పౌడర్స్ అస్సలు ఆడకండి. పౌడర్ ఆడడం వల్ల మీ మొబైల్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. ఓకే ఇక్కడ వచ్చిన ఒక్క నిమిషం బ్రో. నాకు ఎందుకు చాలా అంటే చాలా లాగైతే చూడొచ్చు బ్రో, మీరు అసలు నాకు మూమెంటే చేస్తలేదు. వెయిట్ బ్రో. ఈసారి అయితే వీడికి షార్ట్ మిస్ కాదు గైస్, కంపల్సరీ చెప్తున్నా. బుర్ర బద్దలైపోద్ది అంతే. సో ఇక్కడైతే లోపల నుండి వెళ్ళిపోదాం. వీడికి అయితే డ్యామేజ్ లేదు. అరే యార్ ఏంది బ్రో బచ్చాలకి స్మోక్ లేయడం. రా బ్రో ఇట్రా నువ్వు ఇట్రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్రా నువ్వు. ఎడిటరు సాంగ్ చేసుకో అబ్బా. బ్రో హెడ్ షాట్ ఎవరికి నచ్చిందో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ కూడా అయితే కంపల్సరీ మనమే గెలుస్తామనేది అనిపిస్తుంది, కానీ డౌట్ ఏంటంటే నాకు భయం అవుతుందిరా. ఎందుకంటే బ్రో అవతలోడు మాత్రం నార్మల్గా ఆడడం బ్రో. ఎందుకంటే అప్పుడంటే ఇష్టపెట్టిండేమో, కానీ ప్రతిసారి నేను గమనించిన బ్రో ఎవరితో నేను ఆడేటప్పుడు అయితే ప్రతిసారి లాస్ట్ మ్యాచ్ అయితే చితక్ కొట్టేస్తాడు బ్రో అసలు.
సో బ్రోస్ ఇంకెవరైతే మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేసుకోలేదో ప్లీజ్ గో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ మ్యాచ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కొంచెం అయితే మనకు ల్యాగ్ అనేది అయితే చాలా అంటే చాలా ఉంది. ఓకే, ఇంకెవరైతే ఈ వీడియోని చూసి కూడా లైక్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, దెన్ వీ కెన్ సీ దట్ వీ విల్ విన్ ఆర్ దే విల్ విన్. అరే నువ్వు తెలుగులో మాట్లాడరా అదరజరా. సరే కానీ ఫస్ట్ అయితే నువ్వు ఆడరా బాబు. రే యార్ వీడైతే చాలా బాగా ఆడతాడు. భయ్యా మొత్తం బ్లడ్ అంతా తీసేసిండే రా బ్రో. జర కొంచెం బిల్లగాడు బ్రో. దేవుడా బ్రో ఫస్ట్ ప్యాకేజ్ వేసుకుందాం. ఫస్ట్ అయితే మొత్తం వేసుకుందాం. సో ఓకే, ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి బ్రో. ఈ హెల్మెట్ బాగుంది బ్రో, నాకు ఎందుకు ఈ అట్రాక్షన్ బాగా అనిపిస్తుంది అసలు. సో బ్రో అసలు మీ అంటే యూట్యూబ్ చూస్తున్న వారు మీకు ఎవరికైనా ఎడిటింగ్ వస్తే ఒకసారి అయితే పర్సనల్గా నాకైతే ఇన్స్టాలో అనేది అయితే మెన్షన్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే అక్కడ పేస్ట్ చేస్తాను. సో గైస్ ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటకి అయితే హెడ్ షాట్ కొట్టేసేయండి. సో గైస్ ఇక్కడైతే ఏంది భయ్యా ఇంత ఘోరంగా అవుతుంది అసలు. సో గైస్ మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడనే ఉన్నాడు. చాలా అంటే చాలా అవుతుంది అసలుకి, ఏమవుతుందో అర్థమవుతలేదు. సో మనకైతే కొంచెం ల్యాగ్ అవుతుంది. ఓకే, బయటికి పోయిందా? అరే లోపలనే ఉన్నాడు గైస్. సో ఓకే, వీ కెన్ గో టు దేర్. ఓకే, హియర్ నో బడీ ఈజ్ ఎల్స్. ఓకే బ్రో, ఇంకెవరైతే లైక్ చేయలేదు ఫటాఫట్ లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే బ్రో, మనం అయితే బయటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఓకే, మనం అయితే ఇక వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఆగండి. అరే ఓకే వెళ్ళిపోదాం. అరే గ్లూవాల్. అరే బ్రో 5 years later. మీ హీరో ఓడిపోయాడా?